నేను మీ శేఖర్. ఈరోజు HS24 న్యూస్ ఛానల్ స్టూడియోకి విచ్చేసిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ మీరందరూ కూడా, ముఖ్యంగా HS24 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అతన్ని పూర్తిగా ఎంకరేజ్ చేస్తారని, అంతేకాకుండా మీ ఇళ్లలో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎటువంటి మంచి కార్యక్రమాలు జరిగినా అతనికి అవకాశం ఇస్తారని, తద్వారా అతన్ని అభివృద్ధి పరిచే విషయంలో, మంచి స్థాయికి ఎదిగే విషయంలో మనందరము కూడా అతనితో పాటు ముందుగా ఉంటామని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నరేంద్ర గారిని మనం ఒకసారి హాయ్ చెప్దామా? హాయ్ నరేంద్ర. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. వెరీ గుడ్. మిమ్మల్ని చూసి ఛానల్ అయింది. ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నారు? ప్రజెంట్ అయితే కోకోకోలలో ఎంజీఆర్గా చేస్తున్నాను సార్, గాజువాక. వెరీ గుడ్. మరి ఈ మధ్య ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నాను సార్. వెరీ గుడ్. కొంచెం ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. చాలా సంతోషం. ఈ వీడియోతో మన సబ్స్క్రైబర్స్ అందరూ మీకు చాలా ప్రోగ్రామ్స్ ఇస్తారు, అందులో సందేహం ఏం లేదు. ఆలస్యం చేయకుండా మరి మీలో ఉన్న అద్భుతమైన కళని మరి బయటికి తీసే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో అపరిమితమైనటువంటి క్రేజ్ ఉన్న ఏకైక హీరో ఒక్కరే ఉన్నారు. అది ఎవరు అంటే మన ప్రభాస్ గారు. మరి అతని వాయిస్తోనే ప్రారంభిద్దాం. మీరు వాయిస్ చేయగలుగుతారు కదా? ఎస్ సార్. రైట్ నాన్న, ఒక డైలాగ్ మన వ్యూవర్స్ కోసం. వీలైతే ప్రేమదండు, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అది తీయకు నాటి మగతనం. దానికి ఎందుకు దమ్ము ధైర్యం? పగొండు కూడా దగ్గరగా తీసుకోవడానికి కావాలి అసలైన ధైర్యం. వీలైతే సబ్స్క్రైబ్ చేద్దాం డూడ్, పోయేదే ఉంది. ఒక్క సబ్స్క్రైబే కదా, మిగతా టాలెంట్ని కూడా బయటిద్దాం. ఓకే. వండర్ఫుల్ వండర్ఫుల్. బాగుంది. స్టార్టింగే బాగుంది. ప్రాక్టీస్లో ఉన్నారని నాకు అర్థమైపోయింది. అయితే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మన టాలీవుడ్లో ఒక వెరీ టాలెంటెడ్ హీరో ఉన్నాడు. ఆ హీరో ఎందుకనో మరి చాలామంది అతని ముఖ్యంగా సినిమాల్ని ఫ్లాప్ చేయాలనే ఆలోచనతో ఉంటూ ఉంటారు. కానీ అది తప్పు. చాలా మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆయనే ఎక్కువ అమ్మాయిల మనసుల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారు, విజయ్ దేవరకొండ గారు. అతని వాయిస్ ఏమైనా మా వ్యూస్ కోసం చేయండి. నిజంగానండి, ఎక్కడ ఈ స్టేజ్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. హెచ్ఎస్ ఛానల్ అంటే మంచి క్రేజ్ ఉన్నదండి. మీకు చెప్తున్నా, మన ఇండియాలోనే బిగ్గెస్ట్ ఛానల్ అవుతుందండి. మీరు చూసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ మంచిగా చేయాలండి. గా పిల్ల అంటే నాకు చాలా ఇష్టం రా. ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నా లైఫ్లో. నాకు ఆ పిల్ల ఏంటండి, చిన్నపిల్లని చేసి కొట్టి పారేస్తున్నారు. మాడ్యులేషన్ అద్భుతంగా మార్చేవనా, చాలా బాగుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వెరీ గుడ్. ఇక అందరూ యంగ్స్టర్స్ని చేస్తే సీనియర్స్ చేయలేదని బాధపడతారు. మనందరికీ ఇన్స్పిరేషన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ థింక్ ఇన్ సౌత్ ఇండియా ఇన్స్పైర్డ్ బై మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన వాయిస్ ఒకసారి. కావలసిన వాడు వచ్చినప్పుడు వాళ్ళతో పడాలిగిన ఆశ్చర్యపోతారు. రాననుకున్నారా, లేననుకున్నారా, ఇక్కడ నుంచి ట్రెండింగ్ మొత్తం ఒక రేంజ్లో ఊపేస్తా. చూసారా ఎంత క్రేజ్గా ఉన్నారు కుర్రోళ్ళు, జాంప్స్ అయిపోతారా బక్కాయ్. ఈ చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది నాన్న, ఇంద్ర సినిమాలో అవును, షేర్ ఖాన్ డైలాగ్ ఏదో ఉంటుంది, ఐడియా ఉందండి. వీరశంకర్ రెడ్డి మొక్కే కథ పీకేస్తే పీక కోస్తా. అలాగనే చిన్న పెద్ద లేకుండా చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా అందరినీ ఉర్రు తొలగించేది, ఎంత వయసు వచ్చినా అత్యంత ఎనర్జెటిక్గా కనిపించేది మా బాలయ్య బాబు. ఆయన వాయిస్ మా కోసం. ఓకే. మా తీర్థయాత్రను గౌరవించి మా ఏళ్ళు బరిని అంగీకరించి నాకు సామర్థ్యాలు అవుతారని ఆశిస్తూ ఖచ్చితంగా చూసుకుంటే ఈరోజు హెచ్ఎస్ ఛానల్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్నా రెడ్డి పెగ్గలా. వెరీ గుడ్. బాగుంది, చాలా బాగుంది. గుడ్ నాన్న, మంచి వేరియేషన్స్ చూపిస్తున్నావు, అందుకే అంత బిజీగా ఉన్నావు. ఇప్పుడు హీరోస్నే కంటిన్యూగా చేస్తూ ఉంటే బాగోదు కాబట్టి మరి ముఖ్యంగా సినిమాకి వెళ్ళేది నవ్వుకోవటం కోసం. బాగా ఎక్కువగా నవ్వించేటటువంటి కమెడియన్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా పాత తరం కమెడియన్స్లో చూస్తే కొండవలస గారని ప్రతి మిమిక్రీ ఆర్టిస్టు దీన్ని ట్రై చేస్తూ ఉంటారు. ఒకసారి మీ వాయిస్లో. కాదేటి నువ్వు గిలగిల కొట్టించుకుంటే సరిపోదు. నాతో కబడ్డీ ఆడేవంటే లెగెచ్చు కొడితే ఎగచ్చు పెడతాయి.
చెరుకు తోటలో చాటడు బియ్యం లెగ్గించి కొడతాయి లడ్డుండా ఆ లడ్డుండా ఆ లడ్డుండా ఆ లడ్డుండా ఆ నేను ఒప్పుకోను అయితే ఓకే. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది. అట్లాగే ఎక్కువ మంది మిమిక్రీ ఆర్టిస్టులు ఒకప్పుడు చేసేవారు కాదు, ఇప్పుడు ట్రై చేస్తున్నారు. ఆయన సప్తగిరి గారు, అతని వాయిస్ చేయడానికి. ఎవరెవరెవరెవరెవరు ఎవరు రాజా నువ్వు? ఏంటి రాజా నీకు? ఏమక్క ఇంకా రౌండ్ వేసుకుంటావా? ఇది చూసావా తల్లి? మొత్తం గిలగిల గిలగిల గిలగిలని కొట్టేసుకుంటున్నారు. ఒక్కసారి కానీ కొట్టి చూసారంటే మొత్తం పడుకుని పోతారు రాజా. అమ్మా అది మామూలుది కాదు రాజా, అది అరుంధతి. అమ్మో నీ నెలను బాబోయ్. ఏమక్క ఇంకా రౌండ్ వేసుకుంటావా? బాగుంది, చాలా బాగుంది, బాగా చేశాను అన్న, మంచి ప్రజెంటేషన్ వచ్చింది. ఇప్పుడు ఓల్డ్ యాక్టర్ కైకాల సత్యనారాయణ గారు, ఇది కేవలం నా ఇంట్రెస్ట్తో అడుగుతున్నాను అంతే. మిమ్మల్ని చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉందయ్యా. మన చాకరి గారు చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది. ఆ ఏసీలోనే కాదు 24 కూడా యాక్సిడెంట్గా కూడా వేస్తున్నాడు. ఎందుకో కూడా నువ్వు ఐక్రీములో కాదు ఇంకేం కావాలన్నా చెప్పేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్, నాకు బాగా నచ్చింది ఇది. ప్రకాష్ రాజ్ గారు, విలక్షణ నటుడు. ఏంట్రా స్వప్న ఉరుమైతే నేను గొప్పెమ్మన్రా, స్వప్న మెరుపైతే నేను అందరూ వర్షాన్ని రా. ఏంట్రా నీ కొన్నట్టే అందరికీ కూడా కొన్నాను కదరా. ఏంట్రా సిద్ధు మాట్లాడు, ఏమిటి మాట్లాడు. మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు. ఇరాయ్ ఏం చేశారా? నీకేది చేసినా కరెక్ట్గా క్లారిటీగా ఏదైనా సరే మంచే కదరా నీకు చేస్తాను. అంత చూసిన తర్వాత నీకు మంచి షర్ట్ కొనిచ్చాను. చూసారు నాన్న, మంచి షర్ట్ కొనిచ్చారు. కానీ బొమ్మరిల్లు సినిమాలో చూసినట్టే మళ్ళీ ఇదే చూసి మళ్ళీ ఇదే చేస్తుంటే అందరూ నవ్వుతున్నానన్న. డ్రై ఏంట్రా నవ్వుతారు? బొమ్మరిల్లు అంటేనే హిట్రా, బొమ్మరిల్లు అంటేనే మంచిది. నేను మరాడకి నన్ను ఎవరో పసంద చేయలేరు. వెరీ గుడ్, బాగుంది. సీనియర్ ఎన్టీఆర్ రామారావు అన్న. నా నందమూరి తారక రామారావు అభిమానులందరికీ వందనం, శుభాభివందనం. నా తెలుగుటి ఆడపడుచులకు, అక్క చెల్లులకు, అన్న తమ్ములకు వందనం, మంచి వందనం. పేరు పూసావా, తీరు పెట్టావా, పుస్తు కట్టావా, పచ్చు పెట్టావా, ఈ నందమూరి తారక రామారావు సమాజులకి. సూపర్. నాగేశ్వరరావు గారిది ఏఎన్ఆర్. ఎన్టీఆర్ని చేసాక ఏఎన్ఆర్ని చేయకపోతే కష్టం కదా. ఏమిచి మొత్తం అలా చూస్తున్నారు. ఒక్కసారిగా క్లాప్స్ గడ కుర్చి మీ చేతిలో పడిపోతా. కమట్ కొట్టది కొట్టది రాస్కెల్, కమట్ కమట్. దేవదాస్ శెట్టి అప్పట్లోనే కాదు ఇప్పట్లో కూడా నాగార్జునతో పాటు నేను కూడా ఉంటాను. కమట్ చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు, కమట్ రాస్కెల్. బాగుంది, బాగుంది. నాగేశ్వరరావు గారిది చేసావు కాబట్టి నాగార్జున గారిది వాళ్ళ అబ్బాయిది. కావలసిన వాడు వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారు. రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఈ షో మాడి మన జగదాంబ సెంటర్లో షాప్ పెట్టుకోమన్నాడు. కోకోకోలా కంపెనీ నుంచి ఏ ఒక్కడైనా ఆపుతాడంటే నా పేరు చెప్పండి. నవమన్మోదడ్ అంటే నాగార్జున పేరే వస్తుంది.